హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది. దీనికోసం అండి ఇది స్వీట్ కార్న్తో ఫ్రైడ్ రైస్ లాగా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా మనం స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకొని మన కారం ఎంత కావాలో, పిల్లలు ఎంత తింటారో అన్నీ ఎండుమిర్చి వేసుకోవాలండి. నేను ఒక 5 or 6 వేసినాను. 2, 3 వేసినా కూడా సరిపోతుంది, పిల్లలు కారం తక్కువ తింటారు కదా. దాన్ని బాగా ఒక 5 మినిట్స్ అండి ఉడికించుకొని మిక్సీలోకి తీసుకునేసేవాళ్ళు. మిర్చి మాత్రం అండి, ఎండుమిర్చి మిక్సీలో తీసుకొని అందులోనే ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలు కట్ చేసి ఉల్లిపాయ వేసుకోవాలి. టమాటో ఒకటి, మీడియం సైజ్ టమాటో ఒకటి వేసి నైస్గా పేస్ట్ చేసుకోవాలండి దాన్ని. మళ్ళీ ఒక ప్యాన్లో అండి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఆర్ గీ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఒక స్పూన్ గీ, ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. అందులో డైరెక్ట్గా కరివేపాకు వేసేసి స్వీట్ కార్న్ అండి ముందే కుక్కర్లో ఉడికించుకోవాలండి బాగా. ఒక సౌండ్ వస్తే చాలు, ఉడికిపోతుంది కదా స్వీట్ కార్న్. నేను వచ్చి స్వీట్ కార్న్ తీసుకున్నాను ఇక్కడ. నాటు మొక్కజొన్న అంటారు చూడండి, అది. దాన్ని కుక్కర్లో ఉడికించుకొని ఇప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై ఏం లేదు, ఊరికే అట్లా స్మెల్ పోయేలాగా. అందులోనే కాసేపు ఉడికాక, అది ఫ్రై అయ్యాక, మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో, ఎండుమిర్చి, ఉల్లిపాయల పేస్ట్ ఉంది కదండి, దాన్ని వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి రెగ్యులర్గా అన్నము ఇవి పెడతా ఉంటే తినరు కదండి. ఇట్లా కొంచెం స్పెషల్గా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఈ మధ్యలో ఈ మొక్కజొన్న వస్తూ ఉంటుంది కదా, స్వీట్ కార్న్స్, బాగా ఇష్టంగా తినేసి టిఫిన్ బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు. ట్రై చేయండి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో అండ్ ఎండుమిర్చి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు కలబెడుతూ ఉండాలండి. బాగా కలబెట్టిన తర్వాత మనం ముందుగానే వండి పెట్టుకొని ఉంటాం కదా, కొంచెం ఇంగు వేసుకొని, రైస్ ఉంటుంది కదా, పొడి పొడిగా వండుకొని రైస్ కుక్కర్లో నుండి తీసి ఒక ప్లేట్లో ఆరబెట్టుకొనేసి ఆ రైస్ వేసి కలిపేసి కొత్తిమీర వేసుకోవడం, అంతేనండి. చాలా సింపుల్ అయిన రెసిపీ, పిల్లలు ఇష్టంగా తింటారండి. అందరూ లంచ్ బాక్స్ చేసే వాళ్ళని తప్పకుండా పెద్దవాళ్ళు అయినా కూడా తినొచ్చండి, కొద్ది కారంగా వేసుకొని. నేను కొంచెం చీజ్ వేసానండి, పిల్లలకి ఇష్టంగా బాగా తింటారని చీజ్ కొద్దిగా వేసాను. తురిమేసి కొద్దిగానే వేసాను, కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది ఆ రైస్. అంతేనండి, సింపుల్ రెసిపీ ఇది. కొత్తిమీర కొద్దిగా వేసి ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఆ రైస్ చూడండి బాగా పొడి పొడి బాగా కలిపిన తర్వాత రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసి చల్లారిన తర్వాత టిఫిన్ బాక్స్ సర్దేయడం, అంతేనండి. బాగా కలుపుకొని చల్లారిన తర్వాత బాక్స్లో సర్దేయడమే. ఇది చాలా ఈజీగాను ఉంది, పిల్లలకి వెరైటీగాను ఉంటుంది కదండి. తప్పకుండా చిన్నపిల్లలు ఉండే మదర్స్ అంతా ట్రై చేస్తారని. బాగా మిక్స్ చేసుకోనండి, చల్లారిన తర్వాత బాక్స్లో సర్దేయడమే అండి. మనకు నిద్ర లేచిన వెంటనే ఐడియాస్ రావు కదండి, పొద్దున ఏం చేయాలా అని. ముందు రోజే మనం కొంచెం ప్రిపేర్గా ఉంటే ఇలా చేసి మొక్కజొన్నలన్నీ ఉల్చిపెట్టుకొని రెడీగా ఉన్నామంటే మార్నింగ్ లేసి చేసి ప్యాక్ చేసేయచ్చు. దీంతో పాటు అండి ఒక యాపిల్ ముక్క, లేకపోతే బాదం పప్పు నానబెట్టింది ఒక 4 పీసులు అలాంటివి పెట్టేస్తే పిల్లలు బాగా టైర్డ్ కాకుండా ఫ్రెష్గా ఉంటారు, స్కూల్లో కూడా యాక్టివ్గా ఉంటారు. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.